గురుభ్యో నమః. మనమంతా బాబాని ఆశ్రయించి బాబా సేవలో తరిస్తున్నామని మనం అనుకుంటున్నాం. అసలు బాబా మనల్ని ఏ ప్రాతిపదిక మీద ఎన్నుకున్నాడో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనలో ఉన్న ఏ గొప్పతనాన్ని గురించి ఆయన మనల్ని తన వాళ్ళగా చేసుకున్నారు అనే ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా? ఎందుకంటే అంతటి మహాత్ముడు మనల్ని చేరదీయడం అంటే చిన్న విషయం కాదు. మరి మనలో ఉన్న సాధన పటిమ, మనం నిరంతర సాధన చేసి ఒక స్థితికి చేరున్నామా, లేకుంటే మొక్కబోనటువంటి భక్తి భావాలు మనలో వెల్లివిరుస్తున్నాయా? భగవంతుడు తప్ప అన్నిదా మనం దేన్ని ఆలోచించినంతటి స్థితికి ఎదుగున్నామా? ఇలాంటి ప్రశ్నలు మనం ఎప్పుడన్నా వేసుకున్నామంటే మనం ఎప్పుడు ఇలాంటివి వేసుకునే సాహసం కూడా చెయ్యం. అసలు సరిగ్గా ఎవరైనా మన భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నామని ప్రశ్న అడిగితే ఏం చెప్పగలం? దానికే సరైన సమాధానం మనం లేవు. ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు అంటే పుట్టాం కాబట్టి బతుకుతున్నాం కాబట్టి ఏదో తినాలి, ఏదో వ్యవహారం చేయాలి అనే తప్ప మన పుట్టుకకి ఒక కారణం ఉందని, భగవంతుడు ఎవరిని వృధాగా భూమి మీదకి పంపడని, ప్రతి వాళ్ళకి ఒక మిషన్ అంటే వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఏదో ఉంటేనే భూమి మీదకి పంపిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. అంటే అలాంటి కార్యక్రమాల్లో మన పాలు కూడా ఏదో కొంత ఉండి ఉంటుంది. ఈ సొసైటీకి చేయాల్సింది కానీ, మనకు మనం చేసుకోవాల్సింది కానీ, లేక భగవంతుడి పట్ల మనం ఉండాల్సిన విధి విధానాలు కానీ ఏవో ఒకటి ఆయన మనసులో ఉంటేనే మనల్ని భూమి మీదకి మనిషి రూపంలో పంపిస్తాడు. ఎందుకంటే ఆలోచన శక్తి అనేది ఉండేది కేవలం ఈ ప్రపంచం మొత్తం మీద ఒక మనిషికే. పశుపక్షాదులకి ఆ అవకాశం లేదు. దేవతలకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ముక్తిని కానీ మోక్షం కానీ పొందాలంటే దేవతలుగా ఉంటే మాత్రం వాళ్ళకి ముక్తి మోక్షాలు అనేవి దగ్గరికి రావు. వాళ్ళు కూడా మానవ జన్మెత్తి మానవ జన్మలో మనలాగా సాధక పాత్రలు అనుభవించిన తర్వాతే వాళ్ళకి ముక్తి లభిస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ప్రపంచంలో మానవ జన్మ. మిగిలిన తిరేక్ జాతికి లేనిది ఒక మనిషికి ఉండే ఎక్స్ట్రా గుణం ఏంటంటే జ్ఞానం, తెలివితేటలు, మాట్లాడే శక్తి. మిగిలిన వేటికి ఈ శక్తి లేదు. కాబట్టి ఈ మాట్లాడే శక్తిని, మనకున్న జ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని మనం భగవంతుడిని ఎంతవరకు ఆశ్రయిస్తున్నా చూసుకునే ముందు అసలు బాబా మనల్ని ఎందుకు అనుకున్నట్టు, ఆయనకి మనకి ఏం సంబంధం ఉంది, ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉంటే మనల్ని గురి చూసి ఆయన ఎందుకు పట్టుకున్నాడు, తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు అనే ప్రశ్న వేసుకుంటే బాబా చెప్పింది రుణానుబంధం. కాబట్టి మనకి బాబాకి ఉన్న రుణానుబంధాన్ని అనుసరించే బాబా ఈరోజు మనల్ని తన చెంతకు చేర్చుకున్నాడు. మరి రుణానుబంధం ఎప్పుడు ఏర్పడింది? ఈ జన్మలోదా, క్రితం జన్మలోదా, ఇంకా అంతకుముందు జన్మలోదా? అది చెప్పగలిగింది ఒక సాయిబాబా మాత్రమే. మనకి ఏ జన్మలో బాబాతో రుణానుబంధం ఏర్పడిందన్నది మనం గుర్తించలేము, మనకు తెలియదు కూడా. ఈరోజు మనతో బాబా చెప్తుంటే మనకి ఆహా అలా జరిగిందేమో అని అనిపిస్తుంది తప్ప నిజంగా అదే కరెక్ట్ అని మనం చెప్పలేము. అసలు మనకి ఇన్ని జన్మలు ఉన్నాయని కూడా ఎవరు చెప్పారు? మహాత్ములు అనుభవం మీద చెప్తేనే మనకు తెలిసింది. నెక్స్ట్ జన్మలో మనం ఏమవుతామో మనకు తెలియదు. అసలు జన్మ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఉంటే ఏ జన్మ ఉంటుంది అంటే మనం చేసుకున్న కర్మను బట్టి జన్మ సంప్రాప్తిస్తుంది. కాబట్టి బాబా మనల్ని తన దగ్గరికి చేర్చుకున్నాడంటే నా ఆలోచన ప్రకారం బాబా భక్తుడైన ప్రతివాడికి నెక్స్ట్ జన్మ దీనికంటే బెటర్గా ఉంటుందే తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. వెనక్కి పోనివ్వడాయి. అది బాబా యొక్క మతం. ఆయన చెప్పిన మాట ఇది, మన సొంతంగా చెప్పేది కాదు. నా భక్తుడిని ఎప్పుడు పతనం కానివ్వను. పతనం అవ్వడం అంటే దిగజారడం. మరి బాబా సన్నిధిలో ఉండి మనం దిగజారుతున్నామంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలరు? మన సొంత బిడ్డలైనా వాళ్ళు ఉన్న స్థితి నుంచి వెనక్కి వస్తూ ఉంటే మనం ఓర్చుకోలేము. మళ్ళీ వాళ్ళని పులి చేసి ముందుకు తీసుకెళ్తాం. అట్లాంటి బాబా మనం వెనక్కి వెళ్తున్నాం అంటే ఆయన ఓర్చుకోడు. కాబట్టి మనం తప్పకుండా ఈ జన్మలో
బాబా భక్తులమై ఆయన సేవలో ఉన్నామంటే రాబోయే జన్మలు ఇంతకంటే బెటర్గా ఉంటేనే ఆయన మనల్ని ఆ జన్మలోకి పంపిస్తాడు. కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకుంటే బాబా మనల్ని ఏ ప్రాతిపదికన ఎన్నుకున్నాడో మనకు తెలిస్తే దాన్ని మరింత విశాలం చేసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. మనకు బాబా చరిత్రలో కొన్ని లీలలు చూసాం. పూర్వజన్మల గురించి బాబా చెప్పడం. అలా చెప్పకుంటే మనకి ఇంత క్రితం జన్మలు కట్టాయని తెలియదు. ఓ రోజు నార్కే బాబా దగ్గర కూర్చున్నాడు. అంతకుముందు ఒక 5-6 రోజుల ముందు నార్కే ఒక కళ వచ్చింది. నార్కే తెలుసుగా బూటీకి అల్లుడు, అంటే కూతుర్నిచ్చాడు ఆయన. ఎవరో ఒక కూలివాడు కట్టెలు నెత్తిన పెట్టుకొని బాబా దగ్గరికి వచ్చాడు. బాబా బేరం చేసి కట్టెలు కొన్నాడు. తర్వాత 5-6 రోజుల తర్వాత నార్కే బాబా దగ్గర ఉన్నప్పుడు అదే రూపం కలిగినటువంటి వ్యక్తి కట్టెలు తెచ్చాడు. వెంటనే బాబా అన్నట, అదిగో అతను చూడు, పూర్వజన్మలో నీకు స్నేహితుడు అన్నప్పుడు నార్కేకి అర్థం కాల. నార్కే ఏమో ఉత్తమమైన జన్మ ఎత్తాడు, అతనేమో కూలీగా కట్టెలు తెచ్చుకుంటున్నాడు. అదేంటి బాబా అంటే అదే ప్రారబ్ధ ఫలం. నువ్వు ఆ జన్మలో మంచి చేసావు కాబట్టి ఈరోజు సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టావు. అతను చేసుకున్న పనులు మంచివి కాబట్టి ఈరోజు కూలీగా కష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు అతనికి 2 రూపాయలు ఇచ్చి కట్టెలు మోపు కొనమన్నాడు. ఆ రోజుల్లో 2 రూపాయలు చాలా ఎక్కువట. 2 రూపాయలు ఎందుకు ఇవ్వాలి బాబా అన్నాడు. అవన్నీ రుణానుబంధాన్ని అనుసరించుంటాయి, ఇల్లు ఇచ్చిరా అన్నాడు. అట్లా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి బాబా దగ్గర. ఏ జన్మలో ఎవరెవరు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ జన్మలో ఏ తల్లి గర్భంలో అయిన వాళ్ళు ఎలా ప్రవేశపెట్టాడని బాబాయ్ అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పున్నారు ఆయన. కాబట్టి మనల్ని ఏ ప్రాతిపదికగా ఎన్నుకున్నాడంటే మన సాధన చూసి మాత్రం కాదు. ఎందుకంటే పూర్వజన్మలో మనం సాధనే చేసి ఉండుంటే ఈ జన్మలో మన పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వివేకానందుని చూస్తే ఆయన ఏమంటారు, ఆ జన్మ సిద్ధుడు అంటే జన్మించే నాటికి ఆయన సిద్ధుడని. మన పరిస్థితి అది కాదు. మామూలు ఆర్డినరీ ఒక మానవుడుగానే పుట్టాను తప్ప మనలో ఆధ్యాత్మిక సిద్ధి ఏమాత్రం గోచరించలేదు. అలా పూర్వజన్మ సంస్కారం అంత బలంగా ఉంటే మాత్రం ఈ జన్మలో మనం తల్లి గర్భంలో పుట్టేదానికి స్థలాన్ని ఎన్నుకున్నప్పటి నుంచే ఆ చర్యలు బయటపడుతూ ఉంటాయి. ఆ స్థితి పుట్టిన తర్వాత నుంచి వ్యక్తం అవుతుంది. పెరిగే కొద్దీ అవి ఇంకా బహిర్గతం అవుతూ వస్తాయి. అందువల్ల బాబా మనల్ని మన క్వాలిఫికేషన్స్ చూడాలి. ఆయన ఒక వ్యక్తిని మనం దగ్గర తీయాలంటే ఆ వ్యక్తి క్వాలిఫికేషను, ఆ వ్యక్తి స్టేటస్ని చూస్తాం. మనం ఎక్కువ మంది చేసేది ఏంటంటే మన స్టేటస్కి సమానమైన వాళ్ళని ఎన్నుకుంటాం. అంతకంటే తక్కువ వాళ్ళతో ఒకవేళ మనం తిరిగినా మనస్ఫూర్తిగా దగ్గర చేర్చలేం. ఏం అడ్డం పడుతోంది ఇక్కడ? నేను గొప్ప, వాడు తక్కువ అనే భావం మనలో ఉన్నప్పుడు వాళ్ళని మనం హృదయపూర్వకంగా దగ్గర తీయలేం. కానీ మహాత్ములు అలా కాదు. వాళ్ళు ప్రతి మనిషిలో ఎవరిని చూస్తున్నారు? తననే చూసుకుంటున్నాడు. ఎందుకు? సృష్టిలో చూసేదంతా నేను. ఆయన చెప్పిన స్టేట్మెంట్లే మనకు ఉదాహరణ. నువ్వు చూసేదంతా కలిపి నేను. నీ చూపు ఎక్కడ పడితే అక్కడ నేనున్నాను. కాబట్టి నీవు చూసేదంతా నేనన్నప్పుడు కూలివాళ్ళు ఆయనే, కుష్టివాళ్ళు ఆయనో, ధనవంతుళ్ళు ఆయనే, ఎవరిలో చూసినా ఆయనే. ఎవరిలో చూస్తున్నాడు ఆయన? మనలో తనని చూసుకుంటున్నాడు. తల్లి ఎట్లా బిడ్డలో తనను చూసుకొని బిడ్డను ఆదరిస్తుందో అట్లే బాబా కూడా మనలో ఆయన్ని చూసుకుంటున్నాడు. కాబట్టి మనల్ని ఆయన అంతగా ప్రేమించగలుగుతున్నాడు. కారణం ఏమిటి? తనను తాను ప్రేమించుకుంటున్నాడంటే మనకు ఎవరంటే ఇష్టం? మనం ఎన్ని చెప్పినా నా భార్య అంటేనే, నా బిడ్డ అంటేనే ఇష్టం అనుకుంటే క్రిటికల్ సమయం వచ్చినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. ఓసారి ఓ మహాత్ముడి దగ్గర కొంతమంది శిష్యర్కం చేస్తున్నారు. ఆ శిష్యర్కం వచ్చింది కాబట్టి ఆయన వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టదలుచుకున్నాడు. ఎవరో గురువుగారికి దక్షిణగా కొన్ని పళ్ళు తెచ్చిచ్చాడు. ఒక శిష్యుని పిలిచి
ఈ పండ్లు కొయ్యరా నాయనా ముక్కలుగా అన్నాడు. వాడు సన్న సన్న ముక్కలుగా తోసుకొని వచ్చాడు. ఈ ముక్కలు నీకు ఎవరైతే ఇష్టమో ముందు వాళ్ళకి పెట్టు అన్నాడు. అందరూ ఏమనుకుంటున్నాడు, ఇతనికి గురువుగారు అంటే ఇష్టం కాబట్టి గురువుగారికి పెడతారు అని ఎదురు చూస్తున్నారు. ఆ కుర్రవాడు ఒక గుప్పెడు పళ్ళెత్తుకొని తన నోట్లో వేసుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, అదేంట్రా గురువుగారికి కదా ముందు పెట్టాలా, ముందు నువ్వు తిన్నావే అని. అప్పుడు అతను చెప్పాడు, గురువుగారు ఏం చెప్పారు, ఎవరు నీకు ఇష్టమే వాళ్ళకి పెట్టమన్నాడు, నేనంటే నాకు ఇష్టం కాబట్టి ముందు నేను తిన్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే, తర్వాతే వేరేది. ఇప్పుడు మనం ఉదాహరణకి కోతులను చూస్తున్నాం. అవి బిడ్డ చనిపోయినా ఒక పట్టాన పారేయవు, అది పూర్తిగా శిథిలమైపోతే ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతాయి, లేకుంటే ఆ చనిపోయిన బిడ్డను మోసుకుంటూ తిరుగుతుంటాయి. వాటి తత్వం అది. అలాంటివి కూడా తమ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు బిడ్డల్ని కూడా త్యజించేదానికి సిద్ధపడతాయి. స్వామి ప్రకాశానందని గుజరాత్లో ఉండేవాడు. ఆయన ఒకసారి చెప్తాడు, గంగా నదిలో స్నానానికి కోతులన్నీ ఉదయాన్నే వచ్చి స్నానం చేసి వెళ్తుంటాయట. కొన్ని ఏం చేస్తాయంటే అక్కడే ఆడుకుంటూ త్వరగా బయటికి రావు. ఆ నదిలో నుంచి ఒడ్డు దూరంగా చెట్ల దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో చాలా దూరం గ్యాప్ ఉంటుంది. కొన్ని తెలివిగల ఏమో ఎండ ఎక్కువ వచ్చి కాళ్ళు కాలక ముందే వెళ్ళిపోయేది. ఈ కొన్నేమో ఆ నీళ్ళలో ఆడుకుంటూ బాగా ఎండ వచ్చి ఇసుక మాడిపోయే సమయంలో బయటకు వస్తాయట. అప్పుడు ఏమవుతుంది, కాళ్ళు కాలిపోతుంటాయి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక బిడ్డను తీసి నేల మీద వేసి దాని మీద నిల్చుంటుందట. కొద్దిసేపటికి ఆ నొప్పి తగ్గుతూనే మళ్ళా కొద్ది దూరం బిడ్డను లాక్కెళ్ళి దాని మీద నిల్చుంటుందట. ఈ లోపల అది చచ్చూరుకుంటుంది. అట్లా చివరి వరకు దాని మీద నడుచుకుంటూ చివరికి వెళ్ళిపోతుంది. చెట్టు ఎక్కి దాన్ని అటు బారేసి వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ అంటే ముందు తన ప్రాణానికే తాను ప్రిఫరెన్స్. పక్కవన్నీ మనకి ఈ బంధాల్లో ఉన్నంత వరకు మనకు అలా అనిపిస్తుంటుంది. నా భార్యకు నేనంటే ఇష్టం, నా పిల్లలకు నేనంటే ఇష్టం, ఇలాంటి భావాలన్నీ మనలో సహజంగా ఉంటాయి. అది తప్పని నేను చెప్పను, ఉండాల్సిన పద్ధతి కూడా అదే. కానీ అది వ్యామోహం కాకూడదు. తామరాకు మీద నీటి బొట్టు పడితే ఎలా తామరాకు తడవదు, నీటి బొట్టు దాంట్లో కలవదు. అవి దేనికి అది సపరేట్గా అట్లాగే ఉంటుంది. అట్లాగే ఈ సంసారంలో ఉంటూ కూడా మనం అటాచ్మెంట్ అంటే బంధంలో చిక్కుకోకూడదు. నువ్వు వివాహం చేసుకున్నావు కాబట్టి భార్యకి బిడ్డలకి ఏం కావాలో చేయాల్సిన బాధ్యత నీది. కానీ మమకారం పెట్టుకొని ముందు నీ జీవితాన్ని పక్కకి తీసుకెళ్ళకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు అని. ఈ అటాచ్మెంట్ అనేది ఏం చేస్తుంది, మనిషికి కొన్ని జన్మలకు కారణం అవుతుంది. మీరు విన్నారు కదా జడభరతుడి కథ, ఇంతకుముందు కూడా చెప్పున్నాను. అది ఏ రూపంలో వస్తుంది, మనకి ప్రతిబంధాలు కొన్ని ఉంటాయి. భావి ప్రతిబంధం, వర్తమాన ప్రతిబంధం, భూత ప్రతిబంధం అని. ఈ భావి ప్రతిబంధమే చాలా ప్రమాదకరమైనది. అంటే అది ఏ రూపంలో వస్తుంది అంటే జాలి కరుణ రూపంలో మనల్ని పట్టుకుంటుంది. ఉదాహరణకి జడభరతుడి కథ మీకు గుర్తుండే ఉంటుంది. జడభరతుడు అంటే అంతకుముందు ఆయన భర్త మహారాజు. ఈ భారతదేశం ఆయన పేరుతోనే ఉంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయన చాలా కాలం రాజ్యం పాలించి ఆయనకి విరక్తి కలిగి ఎప్పుడు ఈ రాజ్యమైనా భగవంతుని తెలుసుకోవాలని కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చేసి అరణ్యంలోకి వచ్చి ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో జీవనం చేస్తూ ఉంటాడు. చాలా గొప్ప యోగి ఆయన, బాగా సాధన చేసిన వ్యక్తి. ఒకరోజు గండకి నది అని అక్కడ ఆయన కుటీరం దగ్గర ఉండే నదిలో స్నానం చేసేదానికి వస్తాడు. ఆయన స్నానం చేసి తిరిగి వచ్చే సమయంలో ఒక లేడీ నిండి శూలాలు నీళ్లు తాగేదానికి వస్తుంది. అదే సమయంలో వెనకాల పెద్ద పులి గ్రాంట్ ఇస్తుంది. ఈ లేడీ భయంతో ఎగిరి దూకడంలో బిడ్డని నదిలో వదిలేసి అది అవతల గట్టును బట్టి చనిపోతుంది. అదన్నీ ఈయన చూస్తూ ఉంటాడు భరతుడు. అప్పుడు ఆయనకి జాలి అనే ఒక బంధం లోపల ఎంటర్ అవుతుంది. అయ్యో చిన్న బిడ్డ నీళ్ళకు కొట్టకపోతుంది, ఇప్పుడే పుట్టింది కాబట్టి అని దాన్ని జాలితో తీసుకొచ్చి ఇంట్లో అంటే ఆయన ఆశ్రమంలో పెట్టుకొని పెంచడం మొదలు పెడతాడు. దాన్ని ఎలా భావిస్తాడు, తన సొంత కూతురుగా భావిస్తాడు.
దానికి లేత గడ్డి పరకలు, అంటే చిన్న వయసు కాబట్టి దానికి లేత గడ్డి పరకలు, ఈ అడవంతా తిరిగి అది దానికి ఏమి ఇష్టం అవన్నీ తెచ్చిపెట్టడం, వీటితో ఆయన కాలం గడిచిపోతూ ఉంటుంది. సాధన పోతుంది, భగవంతుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఆ లేడిదే ధ్యాస అయిపోతుంది ఆయనకి. కాసేపు ధ్యానం చేసుకుందామని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయన కళ్ళు మూసుకున్న సమయంలో ఏ పులో ఏ నక్కో వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుపోతుందనే భయం. క్షణానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఇక ధ్యానం కుదిరేది అక్కడ. అట్లా దాన్ని అల్లారముద్దుగా పెంచుకుంటూ వస్తాడు. ఇక ధ్యానం లేదు, దేవుడు లేదు, అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. కొంతకాలం గడిచిన తర్వాత లేడీకి వయసు వస్తుంది. అది దాని జతతో కలిసి వెళ్ళిపోతుంది. ఇక అదే ధ్యాస. ఆ లేడీని కలవరిస్తూ ప్రాణాలు వదిలేస్తాడు. అంతటితో ఎండ్ అయిపోయిందా ఈ బంధం? లేదు. ఈ బంధం ఏం చేసింది? మళ్ళా నెక్స్ట్ ఈయనకి లేడీ జన్మనే ప్రసాదించింది. ఎందుకంటే చనిపోయే క్షణంలో ఆయన పెంచిన లేడీని గురించి స్మరిస్తూ చనిపోయాడు. కాబట్టి గీతలో చెప్పేది ఏంటి? మరణకాలంలో దేన్ని స్మరిస్తుంటామో అదే జన్మ మళ్ళా మనకు ప్రాప్తిస్తుంది. ఈయన లేడీని గురించి ఆలోచిస్తూ ప్రాణాలు వదిలేడు కాబట్టి లేడీగానే పుట్టాడు. కాకుండా ఆయన చేసుకున్న పుణ్యం వల్ల ఆయనకి పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ పూర్వజన్మ శృతిని దగ్గర పెట్టుకొని అన్ని జంతువులతో కలవదు, అది సపరేట్గా తిరుగుతుంటుంది. ఆ పులస్త మహాముని ఆశ్రమం పక్కన ఉండే గరిక మేస్తూ ఆయన చేసే సత్సంగాలు వింటూ ఆ పరిసరాల్లోనే తిరుగుతూ తను పూర్వజన్మలో చేసుకున్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నా నేను బాధపడుతూ అక్కడే గడిపి చివరికి తన ప్రాణాన్ని ఆశ్రమాల దగ్గరే వదిలేస్తుంది. ఆ తర్వాత ఈయన నెక్స్ట్ 3వ జన్మ, అంటే భావి ప్రతిబంధం ఎన్ని జన్మలకు తీసుకొస్తుందంటే అంతటి సాధకులకే 3 జన్మలు పట్టింది. ఇక మనలాంటి వాళ్ళకి ఎన్ని జన్మలు పడతాయో. ఆ తర్వాత ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పుట్టినప్పటి నుంచి ఈ పాతవన్నీ ఆయనకి జ్ఞప్తిలో ఉన్నాయి కాబట్టి ఎవరితో మాట్లాడు, మోగవాడుగా ఉంటాడు. వాళ్ళ తండ్రి పాపం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. జంజం తీసేస్తాడు, ఏది ఉండదు ఒంటి మీద. వేదాధ్యయనం చేయడు, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోడు, ఎవరేం పెడితే అది తినేస్తాడు. ఈ దిగులతోనే తండ్రి చనిపోతాడు. ఆయనకి వేరే భార్యల పిల్లలు వీడిని ఒక పనివాడిగా చూస్తుంటారు. అట్లా నానా హింసలు పెడతాడు, కానీ దేన్ని పట్టించుకోడు. తిండి మాత్రం సుష్టిగా తినేవాడు. ఒళ్ళు బాగా పెరిగి బలంగా తయారవుతాడు. అప్పుడు రాహుగఢుడు అనే ఒక రాజు గురువుని ఎత్తుక్కుంటూ పల్లకీలో వెళ్తుంటాడు. వెళ్ళేటప్పుడు ఆ పల్లకి బోయవాడు ఒకడు కొంత దూరం వచ్చిన తర్వాత పారిపోతాడు. వాళ్ళకి ఒక బోయ కావాలి. ఆ సమయంలోనే జడభరతుడు అడవి దగ్గర కూర్చొని ఉంటాడు. బాగా దిట్టంగా ఉన్నాడు కాబట్టి వాడిని పట్టుకొని వస్తారు. రాజుగారికి బోయేవాడు లేడు, పల్లకి మైరా అంటారు. అతను మోసినప్పటి నుంచి పల్లకి జర్నీ ప్రయాణం సాఫీగా సాగదు. కుదుపులు వస్తుంటాయి. రాజు పల్లకిలో ఎగిరెగిరి పడుతుంటాడు. అప్పుడు అడుగుతాడు ఆయన, ఏమిటయ్యా ఇప్పుడు దాకా బాగా జరిగిన పల్లకి ఇప్పుడు ఇలా జరుగుతోంది, ఏమైంది అంటాడు. ప్రభు ఒకడు వెళ్ళిపోయాడు, వాడి ప్లేస్లో ఇంకోటి పట్టుకొచ్చి పెట్టాము. వాడేంటో కాసేపు నడుస్తాడు, కాసేపు ఎగురుతాడు, కాసేపు దుముకుతాడు, మాతో కలిసి రావట్లేదు, అందువల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయని. రాజు తిడతాడు, ఏమైనా దుఃఖలాగా ఉన్నావు, పల్లకి మోయడం చేత కాదా నీకని. మొదటిసారి గమనింటాడు. రెండవసారి ఇంకా ఆయన ఎగిరి దూకడం చేస్తావు, అక్కడ ఏమైనా పురుగులు ఉంటే పురుగులు తొక్కకూడదని జంప్ చేస్తుంటాడు. దాంతో రాజుగారికి తల పైకి తగిలి ఆయనకి కోపం వస్తుంది. అప్పుడు తిడతాడు. అది తిట్టినప్పుడు అప్పుడు నోరు ఉప్పుతాడు భరతుడు. రాజా, ఎవరిని తిట్టుతున్నారు మీరు? ఈ దేహాన్న, ఈ దేహంలో ఉండే ఆత్మన? దుఃఖలాగా బలవడం తగ్గిపోవడం అనేది శరీర ధర్మం, నా ధర్మం కాదు అని దాని మీద రాజుగారికి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తాడు. అప్పుడు రాజుగారికి అర్థమవుతుంది, ఇతను ఎవరో పిచ్చివాడు కాదు, ఈయన ఒక మహాత్ముడు అని చెప్పి పల్లకి దిగి ఆయన పాదాలకి నమస్కారం చేసి ఆయన గురువుగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ భావి ప్రతిబంధం మనలో జాలి దయ అనే రూపంలో ఎక్కువ ఎంటర్ అవుతుంది. జాలి దయ పడకూడదని కాదు, బాబా చెప్పింది జాలి పడాలి, దయ చూపాలి, కానీ వాటి మాయాజాలంలో చిక్కుకోకూడదు, టచ్ అయినట్లాగా ఉండాలి.
తిరిగి ప్రకాశానంద స్వామి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఊరికి పక్కన ఒక అరణ్యంలో ఒక గురువు ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. ఈ ఊళ్ళో నుంచి ఒక కుర్రవాడు, 25 సంవత్సరాల కుర్రవాడు, ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సత్సంగాలు వింటూ ఆయన సేవ చేసుకుంటూ ఉంటాడు. సాయంకాలం 8, 7:30 అయ్యేటప్పటికి వచ్చేస్తుంటాడు. ఒకరోజు గురువుగారు అడుగుతాడు, ఎందుకు నాయనా తొందరపడతావు, కాసేపు ఆగిపోదులంటే, లేదు స్వామి, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి, నేను వెళ్ళకుంటే మా అమ్మ బాధపడుతుంది, నా భార్య అసలు అన్నం తిందు, ఇట్లా ఏవో చాలా చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్తా అంటే, నాయన ఇవన్నీ నీ భ్రమలే, నువ్వు అనుకున్నంత ప్రేమ నీ తల్లిదండ్రులకు లేదు, వాళ్ళ ఇదంతా నీ పోషణ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆయన వాదిస్తాడు. మీరు పొరపడుతున్నారు స్వామి, మిగిలిన వాళ్ళ విషయంలో అది సరిగా అవచ్చు, కానీ నా విషయంలో, నా తల్లిదండ్రులు, నా భార్య, నా బిడ్డల విషయంలో మీరు చెప్పేది కరెక్ట్ కాదు, వాళ్ళు నన్ను ప్రేమించినంతగా ఇంకా దేన్ని ప్రేమించరు అని గురువుగారితో వాదిస్తాడు. సరే ఒకసారి పరీక్ష చేస్తామంటాడు. తప్పకుండా చేయమంటాడు. ఆయన ఒక మాత్ర ఇచ్చి, ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నాలుగు కింద పెట్టుకొని పడుకో, నువ్వు చనిపోయావనే భ్రమ మీ వాళ్ళకి కలుగుతుంది, నువ్వు ఆ హోస్ట్లోనే ఉంటావు, అక్కడ మాట్లాడుకునే మాటలన్నీ వింటూనే ఉంటావు, నీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి, వాళ్ళకి మాత్రం నువ్వు చనిపోయిన భావం కలుగుతుంది, ఆ తర్వాత నేను వచ్చి ఏం చేయాలో చేస్తాను, ఈ మాత్ర తీసుకెళ్ళి పొమ్మంటాడు. ఆయన ఇంటికి వచ్చి మాత్ర వేసుకొని పడుకుంటాడు. భార్య వచ్చి పిలిస్తే లేడు. ఇక అట్ట కాసేపటికి అందరికీ అర్థమవుతుంది అతని ప్రాణం లేదని. ఇంకా అందరూ పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడతారు. జనరల్గా మనం చనిపోయినప్పుడు అరుస్తుంటాం కదా, ముసలోళ్ళు ఉంటే అక్కడ అంటుంటారు, వీడి బదులు నన్ను తీసుకోపోవచ్చు కదా, నాకేముంది, నా వయసు అయిపోయింది, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అప్పుడు ఈ కుర్రాడు కొద్దిగా కళ్ళు పైకి తెరిచి మెలుకున్నట్టుగా చెప్తూ, నేను మళ్ళీ బతికి బట్టకట్టాలంటే పలానా చోట మా ఆశ్రమం ఉంది, మా గురువుగారిని తీసుకొస్తే ఆయన నన్ను బతికించగలడని ఒక మాట చెప్పి మళ్ళా పడిపోతాడు. సరే ఇక ఉరుకుల పరుగుల మీద అందరూ అడవిలోకి వెళ్ళి ఆ స్వామిని బతిమాలుతారు, మీరు వచ్చి మా బిడ్డను బతికించాలి అని. సరే వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత వాళ్ళ ఏడుపులన్నీ వింటూ ఉంటాడు. స్వామి మీరే బతికించాలని ఇక అందరూ ఎవరెవరు ఆడి బదులు మమ్మల్ని తీసుకుపోమంటూ పెద్ద పెద్దగా ఏడుస్తుంటాడు. అప్పుడు ఆయన, మీరింత బాధపడుతున్నారు కాబట్టి నేను మీ బిడ్డను బతికిస్తా, కానీ ఒక షరతు ఏంటంటే, నేను ఆ బిడ్డని తరఫున ఒక గ్లాసు నీళ్లు మంత్రించిస్తాను, ఆ నీళ్లు ఆ బిడ్డ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు తాగితే ఆ వ్యక్తి చనిపోతాడు, బిడ్డ బతుకుతాడు అన్నాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కటి. తండ్రి ఏమో, నేను చనిపోతే ఎట్టయ్యా, ఇంతమంది పిల్లలు, భార్య, సంసారాన్ని ఎలా పోషించాలి, తల్లేమో, నేను పోతే బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, భార్య ఏమో, నేను అనాథనైతే నా బిడ్డలు అనాథలు అవుతారు, ఇట్లా ఎవ్వరూ ఆ నీళ్లు తాగేదానికి ఇష్టపడరు. అవన్నీ వింటూ ఉంటాడు ఈ కుర్రాడు. ఎవ్వరూ ముందుకు రారు. కాసేపు తర్జన భర్జన జరుగుతుంది. తర్వాత ఈ ఫ్యామిలీలో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. తీసుకొని స్వామి దగ్గరికి వస్తారు. స్వామి, ఎవరు దానికి ఇష్టపడట్లేదు, కాకుంటే మీరు మహాత్ములు, పురుషులు, పుణ్యపురుషులు కాబట్టి ఆ నీళ్లు మీరే తాగండి, ఆ బిడ్డను బతికించండి, మీ తర్వాత మీకు పెద్ద విగ్రహం పెట్టిస్తాం, గుడి కట్టిస్తాం అని ఏవేవో చెప్తారు. అంటే అప్పుడు ఆవిడ పైకి లేస్తాడు. ఇది నాయన నీకు తల్లిదండ్రులకి ఉండే ప్రేమ, నిజమైన ప్రేమలు ఇట్లా ఉండవు అని చెప్పినప్పుడు అతను ఇక గురువుగారితో అడవికి వెళ్ళిపోతాడు. అట్లా ఇవన్నీ మనకు ఎందుకంటే మరీ అటాచ్మెంట్ పెంచుకోవద్దు అని చెప్పడానికే కానీ అటాచ్మెంట్ ఉండకూడదని కాదు. అది ఒక మన డ్యూటీ ఎంతవరకు అంతవరకు చేయటం. భార్యకి ఏం చేయాలో అది చేయాల్సిందే, ఆమెకేం తీసేయాలో అది తీసేయాల్సిందే, బిడ్డలకి ఏం తీసేయాలో అది తీసేయాల్సిందే. అదే ప్రపంచంగా బ్రతకొద్దు. ఆ బంధంలో చిక్కుంటే మళ్ళా జన్మల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మనకి ప్రతిబంధాలు ఎలా వస్తున్నాయంటే జాలి రూపంలో, దయ రూపంలో వస్తున్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి అంత అవగాహన లేదు. మనం ఇలా ప్రవర్తించే జన్మల సంఖ్య పెంచుకుంటుండాల్సిందే కానీ తగ్గించుకునే ప్రయత్నం మనం ఎవరు చేసే స్థితిలో లేము, చేసే మనసు మనకు లేదు. కాబట్టి బాబా దగ్గరికి వచ్చాం కాబట్టి మనకు ఒక ధీమా ఏంటంటే నెక్స్ట్ జన్మల్లో మనం ఉత్తమమైన జన్మే పొందుతాం తప్ప బ్యాక్ రాం. కాకుంటే బాబా దగ్గరికి వచ్చి కూడా
మనం చేసే పనులు కరెక్ట్గా లేకుంటే మాత్రం మనం రివర్స్లోకి వెళ్తే బాబా బాధ్యుడు కాదు. ఎందుకంటే మనం చేసే పనులే మనకు భావి జన్మని నిర్దేశిస్తాయి. కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టెప్ ముందుకు పడాలి తప్ప వెనక్కి పడకూడదు అనే ఉద్దేశంతో బాబా ఏం చెప్పాడు, నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. ఎలా? రుణానుబంధాన్ని అనుసరించి. అల్లా నాకు కొన్ని పైసలు అప్పగించాడు, నేను మళ్ళా తిరిగి అల్లాకు ప్రతి పైసా లెక్క చెప్పాలి. కాబట్టి మనం ఏ ప్రాతిపదిక మీద ఎన్నుకున్నాడు ఆయన? మన ధనం చూసి కాదు, మన సాధన చూసి కాదు, మన గొప్పతనాన్ని చూసి కాదు. ఆయనకి మనకి జన్మ జన్మలుగా ఉండే రుణానుబంధాన్ని అనుసరించి మనల్ని అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు మనకి ఒక ప్రశ్న రావచ్చు, బాబా అంటే భగవంతుడితో సమానం కదా, భగవంతుడి సృష్టిలో భేదాలు ఉన్నాయా? ఆయన కొంతమంది భక్తులనే దగ్గర తీసి కొంతమందిని దూరం చేశాడంటే ఆయన ఎలా భగవంతుడయ్యాడు? అంతే కదా, భగవంతుడి దృష్టిలో ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి సమానమే. మరి నా భక్తులు నేనే ఎన్నుకున్నానంటే మిగిలిన వాళ్ళు ఏమైనట్టు? బాబా భక్తులు కాని వాళ్ళంతా బాబాకి సంబంధం లేదా? దానికే ఆయనే చెప్పాడు. ఎందుకంటే ఈ జన్మలో బాబాకి మనకి ఉండే రుణానుబంధాన్ని ఎన్నుకున్నాడు. బాబా దగ్గరికి రాని వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి కేటాయించిన గురువు ఇంకో చోటు ఉంటాడు, వాళ్ళతో అటాచ్మెంట్ జరుగుతుంది. వాళ్ళెవరు? ఆయన భగవత్ స్వరూపుడే. దీనికి చక్కగా కబీర్ చెప్పాడు, భగవంతుడు ఏజెంట్లు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు ఈ ప్రపంచం అంతా ఉన్నారు. ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క కర్తవ్యాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడు. కాబట్టి ఏ గురువు దగ్గరికి ఏ శిష్యుడు చేరాలో, ఎవరికెవరికి రుణానుబంధం ఉందో వాళ్ళు ఆ గురువు దగ్గరికి వెళ్తారు తప్ప బాబా దగ్గరికి రారు. బాబా దగ్గర ఉన్న వాళ్ళు ఆడకపోరు. ఎందుకు? ఈ రుణానుబంధాన్ని కొన్ని కేటగిరీగా విభజించారు. వాళ్ళ జన్మ సంస్కారాలను బట్టి ఆ గురువు దగ్గరికి చేస్తారు. కాబట్టి బాబా దగ్గరికి రాని వాళ్ళందరూ ఉద్ధరించబడ్డారంటే తప్పకుండా ఉద్ధరించబడతారు. వాళ్ళ గురువు ఇంకో చోటు ఉంటాడు. అందుకే ఆయన చెప్పింది, అల్లా నాకు కొన్ని పైసలు అప్పగించాడు, కాబట్టి ఆ పైసల్లో మనం కూడా ఒక పైసా. కాబట్టి ఆ పైసలు మళ్ళీ ఎట్లా అప్పచెప్పాలి? ఆయన జాగ్రత్తగా అల్లాకి అప్పచెప్పాలి. మనకు ఏదైనా ఒక పని అప్పగిస్తే మనం ఎలా దాన్ని చెప్పిన వాళ్ళకి చెప్తాం, చెప్పిన పని కంటే ఇంకా బెటర్గా చేసి వాళ్ళని మెప్పించేదాన్ని ప్రయత్నం చేస్తాం. అదే బాబా చేసేది. కాబట్టి ఈ జన్మలో మనల్ని సంస్కరించి మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఒక స్థితిలో మళ్ళీ అల్లాకి అప్పగిస్తాడు. ఆయన మళ్ళీ ఎక్కడెక్కడ ఎవరెవరు రావాలో తీసుకొచ్చి అక్కడ జన్మింపజేసి మళ్ళీ ఈ బాబానే ఇంకొక రూపంలో అక్కడ మనకు తారసపడతాడు. ఎందుకంటే బాబా ఒక మాట అన్నాడు, మనం ఇంత క్రితం ఎన్నో జన్మల్లో కలుసుకున్నాం, ఇప్పుడు కలుసుకున్నాం, తిరిగి తిరిగి కలుసుకోబోతున్నాం. కాబట్టి మనకి ఇంతటితో ఎండయ్యేది కాదు బాబా సంబంధం. ఇంకెన్ని జన్మలు కావాలో, ఎన్ని జన్మల్లో తగ్గించుకోవాలన్నది మన చేతిలో ఉంది. జన్మలు తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ మనం చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాబా మీద ఎలాంటి బాధ్యత ఉండదు. ఎందుకంటే మనం చేసేదే మన గతిని నిర్ణయిస్తుంది. కాబట్టి బాబా మనల్ని బెటర్గా చేసి అల్లాకి ఇవ్వాలనుకుంటున్నాం, మనం అట్లాగే రావాలి. అందుకే కబీర్ చెప్పింది, ఈ సృష్టి కొంతమంది మహాత్ములు వచ్చారు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యం ఇవ్వబడింది. మెహర్ బాబా ఏం చెప్పాడు? బాబా గురించి ఒకే మాట చెప్పాడు ఆయన, బాబా గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే బాబా ఈ సృష్టికర్తని మీరు గుర్తిస్తారు. మెహర్ బాబా చిన్నవాడు కాదు, మీరు వినే ఉంటారు మెహర్ బాబా గురించి. ఆయన చెప్పిన మాట ఇది, నాకు తెలిసినంతగా బాబా గురించి మీకు తెలిస్తే మీరే ఒప్పుకుంటారు ఆయన జగద్గురు అని. బాబా ఏం చెప్పాడు? పూర్వజన్మలో నేను కబీరును అన్నాడు. నేను బట్టలు నేసేవాడిని, శాలువాలు నేసేవాడిని, రోజుకి చాలా డబ్బు సంపాదించిన జీవనం గడిచేదానికి చాలా కష్టంగా ఉండేది. మరి బాబా కూడా ఏం చెప్పాడు? ఈ వేప చెట్టుకున్నది కింద ఉన్నది నా గురువు సమాధి. మీ గురువు ఎవరంటే కొంతమందికి కబీరు అని చెప్పిన్నాడు, కొంతమందికి వెంకుసా అన్నాడు, కొంతమందికి రోషన్ షామియా అన్నాడు. కబీరుకు కూడా తల్లిదండ్రులు లేరు, ఆయన అయోనిజుడు.
అయోనిజుడు అంటే తల్లి గర్భాన్ని నుంచి పుట్టినవాడు కాదు అని. ఆయన జననానికి చాలా కారణాలు, చాలా కథలు ఉన్నాయి మన ప్రాచార్యంలో. మనకి 1-2 చూద్దాం సుమారుగా. కాశీలో రామానందుడు అని అప్పట్లో వైష్ణవ గొప్ప యోగి ఉండేవాడు. ఆయన కాశీలో ఉండేటప్పుడు ఆయన దగ్గరే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఈ రామానందుడి సేవలో గడిపేవాడు జీవితాన్ని. ఆయనకి పాపం దురదృష్టవశాత్తు ఒక అమ్మాయి విడో, చిన్న వయసులోనే రాధాకృష్ణ ఇలాగా విడో అయిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ఒకరోజు ఈయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. అక్కడ నార్త్ ఇండియాలో సాంప్రదాయం ఏంటంటే మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ సేవలో వాళ్ళ బిడ్డల్ని వినియోగిస్తారు. పెళ్లి కాని వరకు, పెళ్ళి అయ్యేదానికి కానివ్వండి, ఇంకేదైనా వాళ్ళకి మంచి జరిగేదానికి కానీ వాళ్ళ సేవలో వాళ్ళ పిల్లల్ని వదిలేవాళ్ళు. అట్లాగే రామానందుడి దగ్గర ఈ అమ్మాయిని వదిలేరు. ఆమె రామానందుడికి సేవ చేసుకుంటూ ఉంది. ఒకరోజు ఆయన ఈ అమ్మాయి సేవకి తృప్తిపడి పుత్రవతి భవ అని ఆశీర్వదించాడు. అప్పుడు ఆ అమ్మాయి నవ్విందట. ఎందుకమ్మా నవ్వుతున్నావంటే, నేను విధవరాలని స్వామి, నాకు పుత్రుడు పుట్టడం ఏంటి అన్నప్పుడు ఆయన అన్నట్ట, నా వాక్కు ఇక వెనక్కి రాదు, నువ్వు గర్భం దాల్చి బిడ్డను కనాల్సిందే అని చెప్పాడట. అది తర్వాత ఎలా జరిగిందో ఆమె గర్భం దాల్చింది, బిడ్డను కన్నది. కాకుంటే ఆయన ఒక మాట ఇచ్చాడు, నీకు చెడ్డ పేరు రాదు అని ఇచ్చాడని. తర్వాత ఆ అమ్మాయి లోకానికి వెరిసి ఆ బిడ్డని గంగానదిలో వదిలేసిందని, ఆ గంగానదిలో ఒక తామర పువ్వు ఆ బిడ్డని తీసుకుందని, అది ఆ తామర పువ్వు అలా కొట్టుకొని వస్తూ ఉంటే కాశీలో నీరు అని ఒక దూదేకుల ముస్లిం ఉండేవాడు. అతను బట్టలు నేసేవాడు. ఆ బట్టలు వేకేదానికి కావలసిన దారాలు ఉతుక్కునేదానికి గంగానది ఒడ్డుకొచ్చినాడు. మణికర్ణిక ఘట్ట ఏదో ఆడికి వచ్చినప్పుడు ఈ బిడ్డ తామరాకు మీద రావడం చూశాడు. చూస్తే చాలా అందంగా ఉన్నాడు, ముద్దులు ఉలికిస్తూ, ఏడుపు అన్నది లేదు. ఆయనకు బిడ్డలు లేరు. వెంటనే ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచాడని, వాళ్ళ కుటుంబాన్ని జులాహా ఫ్యామిలీ అంటారని అది ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇది మీరు సినిమాలో కూడా చూసింటారు అనుకుంటా, ఇవి మనకి వైకుంఠం ఇవన్నీ మనకి నాకు తెలిసి ఇవి కథలే, నిజాలుగా జరిగినవి కాదు. కాకుంటే మనకి అండర్స్టాండింగ్ చెప్తున్నాను నేను. ఓసారి వైకుంఠంలో లక్ష్మీదేవి మహావిష్ణువు పాదాలు ఒత్తుతూ ఉందట. అప్పుడు ఇద్దరికీ జరిగిన సంభాషణ ఏంటంటే, మీ భూలోకంలో నా భక్తులే ఎక్కువ, నన్ను ఆరాధించే వాళ్ళే ఎక్కువ అని లక్ష్మీదేవి చెప్పిందని. కాదు నిన్ను ఆరాధించే వాళ్ళంతా ఏదో ఒక ఆశతో ఆరాధిస్తారు, నన్ను ఆరాధించే వాళ్ళు మాత్రం నిష్కళంకమైన భక్తులే ఉంటారు అని వాళ్ళిద్దరికి కొంత వాదన జరిగిందట. జరిగినప్పుడు ఆమె అన్నది, నాకు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను అంది. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు రామానందుని చూపించాడు. ఆయన నాకు గొప్ప భక్తుడు, నీ పరీక్షలు ఏమంటుంటే పోయి ఆయన చేసుకొని చెప్పి ఆమెకు పర్మిషన్ ఇచ్చి పంపించాట. ఆమె కాశీనగరానికి వచ్చింది. రామానందుడి అలవాటు ఏంటంటే ఉదయాన్నే గంగానదిలో స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని వస్తుంటాడు. కొంతకాలం చూసింది లక్ష్మీదేవి మారువేషంలో. ఆయన పోయేది వచ్చేదంతా అబ్జర్వ్ చేసింది. ఒకరోజు ఈయన పోయేదారిలో ఒక అందమైన పూలవనాన్ని సృష్టించింది. రామానందుడు చూశాడు, ఈ పూలవనం ఎలా వచ్చింది, అయినా పూలు చాలా అందంగా ఉన్నాయి అందులో. కాబట్టి ఒక పువ్వు తీసుకెళ్ళి భగవంతుడు విష్ణువు పాదాల మీద పెడదామని పువ్వు కోశాడు. పువ్వు కోస్తూనే లక్ష్మీదేవి మారువేషం అంటే మామూలు మనిషిలాగా వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు, ఇది నా తోట, ఈ పువ్వు నువ్వు కోసావు కాబట్టి నువ్వు దొంగతనం చేశావు అని ఆమె ఈయన మీద రచ్చ బిగించేసింది. లేదు తల్లి, నేను దొంగతనం చేయలేదు, మహావిష్ణువు పాదాల మీద పెట్టేదానికి మాత్రమే కోశాను తప్ప నేను దొంగను కాదు అన్నాడు. కాదు నువ్వు దొంగతనమే చేసావని ఆయన మీద నేరం అవుతుంది. ఆయన బాధపడి, సరే తల్లి నీ పువ్వు నువ్వే ఉంచుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె ఆ పువ్వు తీసుకొని నేరుగా వైకుంఠానికి వెళ్ళిందట. చూసావా, నువ్వేదో పెద్ద భక్తుడు, ఆయనకి ఎలాంటి లోపాలు లేవని నాకు చెప్పావు,
అతను దొంగ, అక్కడున్న తోటలో నా పర్మిషన్ లేకుండా ఈ పువ్వు కోశాడు, ఇప్పుడు ఏం చెప్తావు అని అడిగిందట. అప్పుడు ఆయన చెప్పాట, పిచ్చిదానా, అతను ఎంత గొప్ప భక్తుడో ఇప్పుడైనా అర్థమైందా నీకు? ఆయన ప్రతిరోజు ఆ పువ్వుని ఎక్కడ పెట్టేవాడు? గుడిలో నా విగ్రహం ముందు పెట్టేవాడు. ఈరోజు నువ్వు భూలోకాన్ని నుంచి నువ్వు స్వయంగా తెచ్చి నా పాదాల దగ్గర పెట్టావు. అతను ఎంత పుణ్యాత్ముడు కాకుంటే అతను పట్టుకున్న పువ్వుని నా పాదాల దగ్గర నువ్వు తెచ్చావు, అర్థం చేసుకో అన్నట్ట. అప్పుడు ఆమెకు అర్థమైంది, అవును స్వామి, నిజమే, నీ భక్తులు నిజంగా భక్తులే, వాళ్ళు ఎలాంటి ఆశయాలు లేవని. కాబట్టి అప్పుడు ఆయన ఆలోచించి అన్నట్ట, ఈ లోకాన్ని రామానందుడి తర్వాత ఉద్ధరించే ఒక వ్యక్తి కావాలి, కాబట్టి ఆ వ్యక్తే ఈ పుష్పంని వ్యక్తిగా తయారు చేస్తానని ఆ పువ్వుని గంగానదిలో వదిలాడని, ఆ పుష్పం కొట్టుకొని వస్తూ వస్తూ క్రమేపీ ఒక బాలుడిగా మారిపోయిందని, అది తామర పుష్పంపై ఆ గంగానదిలో కొట్టుకుంటూ వచ్చిందని, దాన్ని ఈ నూరు అనేటటువంటి ఒక సాలి తీసుకొని, బిడ్డలు లేరు కాబట్టి తీసుకెళ్ళి బిడ్డని అల్లారి ముద్దుగా పెంచుకున్నారని, ఇది కబీరు జన్మను గురించి ఉండేది తప్ప కబీరు నిజంగా ఆయన ఏ తల్లిదండ్రులకు పుట్టలేదని ఆయనే చెప్పుకున్నాడు. ఇవన్నీ సృష్టించబడిన కథలే. అలా ఉండేది నామదేవ్ ఒకడు, కబీర్ ఒకడు, తర్వాత బాబా కూడా అయోనిజుడే, ఏ తల్లి గర్భం నుంచి పుట్టినట్టుగా ఎక్కడా రికార్డు లేదు. బాబా ఉన్న రోజుల్లోనే కొన్ని వేల మంది బాబా సన్నిధికి వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఈయన మా ఊరు వాడని కానీ మాకు తెలిసిన వాడని కానీ ఎవ్వరూ చెప్పలేకపోయారు. అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అందుకే బాబా ఏం చెప్పాడు, ప్రకృతి నా తల్లి, పురుషుడే నా తండ్రి. అంటే ప్రకృతి పురుషుల కలయిక వల్లే నాకు ఈ దేహం ఏర్పడింది తప్ప ఏ తల్లి గర్భాన నేను జన్మించలేదు అని బాబా కూడా స్వయంగా చెప్పాడు ఎన్నో సందర్భాల్లో. కాబట్టి బాబాను కూడా మనం అయోనిజుడుగానే తీసుకోవచ్చు, తల్లి గర్భంలో పుట్టనివాడు. కాకుంటే ఆయన చెప్పిన కొన్ని మాటలను బట్టి బాబాకి పర్బని ఆ ప్రాంతాల్లో కొంతకాలం నివసించినట్టుగా మనకు రికార్డు చెప్తుంది. ఆయన ఎక్కడ నివసించినా అక్కడ ఉండే కొంత వాళ్ళతో ఆయన పరిచయాలు ఉండేవి. అందువల్ల పర్బని నుంచి ఎవరైనా వస్తే ఆ ఊర్లో పర్బని నుంచి వచ్చిన వాళ్ళతో ఆ ఊర్లో ఉండే కొంచెం పెద్ద మనుషుల్ని విచారించేవాడు బాబాని. దాన్ని బేస్ చేసుకొని బాబా అక్కడ జన్మించాడని కొంతమంది ఒక వాదం. ఇప్పటికీ మనం చరిత్రలో చూస్తున్నాం, శ్రీరామనవమి రోజు బాబా జన్మదినమని చాలా టెంపుల్స్లో ఉత్సవాలు చేస్తున్నారు. బాబా ఎప్పుడు పుట్టాడో తెలియని వీళ్ళకి రామనవమి రోజు పుట్టాడని ఎవరైనా చెప్పారా? ఏ ప్రాతిపదిక మీద మనం బాబా జన్మదినం అని చేస్తున్నాం అంటే మనకు అలాంటిది ఒకటి చేస్తే తప్ప తృప్తి ఉండదు. ఆయన ఎవరు ఏంటి తెలియకుంటే మనకి మనసు శాంతి ఉండదు. కాబట్టి బాబాని రామ జన్మం రోజు ఈయన కూడా జన్మించాడు, బాబా పుట్టినరోజు అది. బాబా చరిత్ర మొత్తం ఆ రోజుల్లో బాబా చరిత్ర రాసిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఈ విషయాన్ని ఎక్కడ ఒక మాట కూడా ఉదాహరించాల. దబోల్కర్ ఉదాహరించాల, దాసగండ మహారాజు ఉదాహరించాల, బివి నరసింహస్వామి గారు తన చరిత్రలో ఎక్కడ బాబా జన్మదినం శ్రీరామనవమి అని చెప్పలా. మరి ఎవరు చెప్పారని వీళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారో అది వాళ్ళకే ఎరుక. అంటే మనం బాబాని ఒక బ్రాహ్మడిగా రామనవమి రోజు పుట్టినట్టుగా మనం సృష్టిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఏదో ఒకటి ఆపాదిస్తే తప్ప మనకు తృప్తి ఉండదు. మనకు తెలిసినంతవరకు మనకున్న అవగాహనలో చూస్తే బాబా జన్మ తేదీని ఎవరు ఇంతవరకు చెప్పలేదు, చెప్పలేరు కూడా. ఎప్పుడు పుట్టాడో తెలియదు. ఎందుకు? కొన్ని వేల సంవత్సరాలలో జరిగినటువంటి సంఘటనలు తాను ఉన్నట్టుగా చెప్తున్నాడు. అక్బరు ఇండియాకి వచ్చినప్పుడు బాబా అతనికి దాహంతో వాళ్ళ తల్లి అల్లాడుతుంటే ఈయన కమండలంలో నీళ్ళు ఇచ్చి ఆమెను కాపాడారని, ఇట్లా అక్బర్ కాలానికి ముందు నుంచే మనకు ఆయన చరిత్ర చెప్తున్నాడు. ఇంకా జన్మల కింద ఆయన చెప్పింది కొన్ని వేల జన్మలు గడిచినట్టుగా చెప్తూ వస్తున్నాడు. కాబట్టి అట్లాంటి ఆయనకి ఈ జన్మలో రామనవమి నాడు ఆయన పుట్టినరోజున మనం ఏ బేసి మీద చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ మనం దాంట్లోకి వెళ్తే అదొక పెద్ద గోల్ అవుతుంది. వాళ్ళు రేపు ప్రశ్నిస్తారు, నీకు తెలుసు ఆయన పుట్టలేదని.
మీకు తెలుసా ఆయన పుట్టాడని మనం అంటాం. ఎందుకు వచ్చిన గోల ఇది? కాకుంటే మనకు తెలిసి బాబా అయోనిజుడు. ఆయన ఎప్పుడు ఏ తల్లిదండ్రులకు పుట్టాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్వయంభువులు. ఎక్కడ ఏ రూపం కావాలంటే అక్కడ తీసుకోగలరు. బాబాయ్ చరిత్రలు ఎన్నో చూడలేదు మనం. మాన్కర్ అనే అతన్ని బాబా మత్స్యేంద్రగఢ్కి పంపాడు. కానీ మాన్కర్కి యొక్క గొప్ప అవకాశం ఏంటంటే బాబా పర్మిషన్ ఇచ్చాడు. బాబాలాగా తలకి గుడ్డ కుట్టుకోవడం. బాబా తల కట్టుకున్నట్టు మాన్కర్ని కట్టుకోమన్నాడు, కప్ని వేసుకోమన్నాడు. అట్లా బాబా ఇద్దరు ముగ్గురికి ఆ పర్మిషన్ ఇచ్చాడు. అంటే మాన్కర్ అంటే బాబాకి మంచి గౌరవం ఉంది. కానీ మాన్కర్కి అప్పుడప్పుడు బాబా మీద ఒక సందేహం వస్తుండేది. ఎందుకంటే ప్రత్యక్షంగా మనల్ని గురువుని ఎవరినన్నా తీసుకుంటే వాళ్ళు చేసేవి మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. మనలాగే వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఈయన ఎట్లా మహాత్ముడయ్యాడు, ఈయన నేను ఆశ్రయించాననే ఒక భావం మనకు వస్తుంది. అందుకని ఆయనకు కూడా మనసులో మా బాబాని చూస్తుంటే అప్పుడప్పుడు దైవం అనే భావం సడులుతూ వచ్చింది. ఎందుకంటే కోపం వస్తే తిడుతున్నాడు, కొడుతున్నాడు, అలుగుతున్నాడు. అప్పుడప్పుడు ఈయన మనసు కాస్త శంకించడం మొదలుపెట్టింది. ఉన్నట్టే ఉండి బాబా ఒకరోజు తన జోబులో నుంచి 12 రూపాయలు తీసి మాన్కర్కి ఇచ్చి, నువ్వు వెళ్ళి మత్స్యేంద్రగఢ్లో కొంతకాలం ధ్యానం చేసుకో, తర్వాత నీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళు అని చెప్పి పంపించాడు. లేదు బాబా, మీ సన్నిధి వదిలి నేను పోను, నేను ఇక్కడే ధ్యానం చేసుకుంటానంటే, కాదురా నీకు మేలు చేస్తుంది, నువ్వు మత్స్యేంద్రగఢ్కి వెళ్ళు అన్నాడు. సరే మత్స్యేంద్రగఢ్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళి కొంతకాలం ఉండి అక్కడే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఒకరోజు ధ్యానం చేసి అలా కళ్ళు తెరిచి చూస్తే బాబా స్పష్టంగా తన ఎదురుగా నిల్చొని ఉన్నాడు. అప్పుడు ఈయన పాదాలకు నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు బాబా చెప్పాట, అరే నా ఈ రూపాన్ని చూడు, షిరిడీలో ఉన్న రూపం ఈ రూపం ఒకటా కాదా? నీకు అక్కడ ఉన్నప్పుడు నీ మనసు ఎప్పుడూ చలిస్తూ ఉంది. నీకు ఇంకా అనుమానం అయితే నన్ను తాకి చూడు, ఈ భౌతిక రూపమా లేకుంటే నీ భ్రమ అని. అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ఆయన ప్రత్యక్షమయ్యే శక్తి బాబాకు ఉంది. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ధరించే శక్తి బాబాది ఉంది. ఆదాం దళాల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2 సంఘటనలు చెప్పాడు. ఒకసారి బాబా దగ్గరికి వచ్చి దక్షిణ అడిగితే 4 అణాలు పావుల 2 అణాలు ఇచ్చాడు. మరొకసారి మళ్ళీ ఆయన అడిగితే పావలా ఇచ్చి నువ్వు వెళ్ళి మార్వాడి హోటల్లో భోంచేయి అని చెప్పాడు. అతను షిరిడీకి వచ్చినప్పుడు బాబా అన్నట్ట, నేను ఇతని దగ్గరికి వెళ్తే నాకు పావలా ఇచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాడు. కానీ ఆ రోజు ఆయన చూసిన సాధువు ఇప్పుడు చూస్తున్న సాధువు డిఫరెంట్. అట్లాగే నాచినే గురించి తెలుసు మీకు. నాచినే వాళ్ళ అన్నకి బొంబాయిలో ఆపరేషన్ జరిగింది. వాళ్ళంతా దిగులుగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ ఇంటికి ఒక ఫకీర్ వచ్చాడు. ఫకీర్ వచ్చి భోజనం పెట్టిండి నాకు అన్నాడు. మహారాష్ట్రలో సాధువులు అంటే చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళు ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టారు. వాళ్ళ వదిన బెండకాయ కూర పెట్టలా. ఎందుకంటే బెండకాయ కూర అనేది వాళ్ళ లెక్కలో కాస్త తక్కువ వంటకం, మిగిలినన్ని వడ్డించింది. తర్వాత బాబా ఆ ఫకీర్ అడిగాడు, అమ్మ ఉట్టి మీద ఉండే బెండకాయ కూర నాకు పెట్టు అని. ఆమె పెట్టింది. ఇది జరిగిన 9 సంవత్సరాలకి నాచినే బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నప్పుడు బాబా అన్నట్టు అక్కడున్న జోగు వాళ్ళతో, నేను బొంబాయిలో వీళ్ళ ఇంటికి వెళ్ళాను, వీళ్ళ వదిన నాకు అడిగితే తప్ప బెండకాయ కూర పెట్టలేదు అని. అప్పుడు నాచినేకి గుర్తొచ్చింది. కానీ చూసేదానికి రూపురేఖలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వచ్చిన అతను వేరు, ఇక్కడికి మనం చూసే బాబా వేరు. నాచినే తర్వాత ఆ ఫకీర్ని 2-3 సార్లు నా దహనంలో చూశాడు. కాబట్టి సంకల్ప మాత్రాన ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగిన శక్తి బాబాది. అట్లాగే దేవి ఇంట్లో ఉద్యాపన జరుగుతుంది. ఆయన ముందుగా జవాబు రాసుకున్నాడు, పలానా రోజు మా ఇంట్లో ఉద్యాపన బాబా, మీరు భోజనానికి రావాలి. భోజనానికి బాబా వెళ్ళాడని అందరికీ తెలుసు, కానీ ఏ రూపంలో వస్తాడో తెలియదు. అందుకని బాబా ఏం చేశాడంటే శ్యామాకి చెప్పి ఉత్తరం రాయించాడు, నేను తప్పకుండా ఉద్యాపనకి అటెండ్ అవుతాను,
నాతో కూడా మరి ఇద్దరు వస్తారు అంటే శ్యామ ఇంకెవరో ఇద్దరు పేర్లు చెప్పాడు. మన ముగ్గురం పోయి భోంచేసి వద్దామన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఈ దేవు దగ్గరికి ఈ చందాలు వసూలు చేసేవాళ్ళు కొంతమంది వచ్చారు. గో సంరక్షణార్థం ఒక సొసైటీ పెట్టాము, దానికి మీరు కాస్త చందా వేయండి అన్నారు. ఈ లోపల మరో సాధువు వచ్చాడు. వాళ్ళు ఏదే కారణం మీద చందాకి వచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను వేరే దాని మీద చందాలు వసూలు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అది కుదరదు బాబు, మీరు ఒక నెల ఆగి వస్తే మీకు చందాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజుకి మేము వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. సరిగ్గా వాళ్ళ తల్లి ఉద్యాపన రోజు ఈ పక్కీళ్ళు మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నట, ఏం తొందరపడి వచ్చారు, నాకు ఇంకా పని పూర్తి కాలేదు, మీరు అప్పుడు రండి అన్నారు. లేదు లేదు, మేము దానికోసం రాలేదు, ఈ ఉద్యాపన రోజు మీ ఇంట్లో భోంచేసేదానికి వచ్చాము, నాతో కూడా మరి ఇద్దరు వస్తారు, ముగ్గురం వచ్చి భోంచేస్తామన్నాడు. అతను వాళ్ళని మామూలుగానే తీసుకున్నాడు, పక్కీరుగానే, ఆ పరిసరాల్లో తిరిగేవాళ్ళు కానీ. సరిగ్గా ఉద్యాపన రోజు వీళ్ళు ముగ్గురు వచ్చారు, భోంచేశారు, వెళ్ళిపోయారు. దేవుకి లోపల బాధ, ఎందుకంటే దేవు బాబాకి చాలా దగ్గర. వెంటనే ఉత్తరం రాశాడు, బాబా మాట తప్పారు, మా ఇంట్లో భోజనానికి వస్తానని భోజనానికి రాలేదు. ఆ శ్యామ జాబ్ ఇప్పకముందే బాబా అన్నట్ట, వాడు దేవు నిష్ఠూరంగా రాసిన జాబులే రాది, నేను భోజనానికి రాలేదని రాశాడు. భోజనానికి మరో ఇద్దరితో కలిసి వచ్చి భోంచేస్తానని నేను నన్ను ఇరుగుపరచుకోవాలని చెప్పినా అతను గుర్తించలేదు, నన్ను గుర్తుపట్టని వాడు నన్ను ఎందుకు పిలవాలి అన్నాడు. కాబట్టి ఏ రూపంలో బాబా వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. అందుకని ఆయన చెప్పింది ఆయన చాలా ఉపాయంగా చెప్పాడేమో అనిపిస్తుంది. ఇది తెలిసినప్పుడు మనకేమనిపిస్తుంది, బాబా ఏ రూపంలో ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి వాళ్ళలో బాబాని చూడడం మనకు నేర్పించాడు. ఆయన బాబా కావచ్చు కాకపోవచ్చు, మన భావం మాత్రం బాబానే వచ్చాడనే భావం అయితే ఏమవుతుంది, చూసే వాళ్ళలో మనకి బాబాని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మొదట్లో ఇది కష్టమే, ప్రతి క్షణం మరుపన్నది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనసుకు పదే పదే పట్టిస్తూ ఉంటే కొంతకాలానికి అది న్యాచురల్ అవుతుంది. కాబట్టి బాబా ఏ మాట చెప్పినా అది మనకు ఉపయోగపడేది, మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్లేదే చెప్పాడు తప్ప మనల్ని పక్కదారి పట్టించే ఏ ఒక్క మాట బాబా జీవితంలో ఎవరికీ చెప్పలే. కాబట్టి బాబా సంరక్షణలో మనకి మేలు జరుగుతుందని మనం మొదట చెప్పుకున్న దానికి ఇలాంటి ఉదాహరణలు ఎక్కువ. ఏ రూపంలో రావచ్చు, కుక్క రూపంలో రావచ్చు, కాకి రూపంలో రావచ్చు, ఎనీ రూపం, మనిషి రూపంలో రావచ్చు, ఒక కుష్టివ్యాధి రూపంలో రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అంటే సర్వమానవుల్ని భగవత్ స్వరూపంగా చూపడం బాబా మన చేత చేయిస్తున్నాడు ఆయన. ఆ భావం ఎప్పుడైతే వస్తుందో ఎవరి మీద మనకి కోపం రాదు, ద్వేషం రాదు. మీకు గుర్తుంది కదా, మన శ్రీమతి మేనేజర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన. అది ఇంతకుముందు 2-3 సార్లు చెప్పున్నా. బాబా సన్నిధిలో శ్రీమతి మేనేజర్ అని, ఆమె తార్కాడ అసలు పేరు, భర్త మేనేజర్గా మిల్లులో పనిచేసేవాడు కాబట్టి ఆ పేరు మీద ఆమె ప్రచారంలోకి వచ్చింది, శ్రీమతి మేనేజర్ అని. ఓ రోజు బాబా సన్నిధిలో కూర్చొని ఉంది. ఆ సమయంలో ఒక లెప్రసీ బాగా అడ్వాన్స్ అయిన వ్యక్తి, అతను అక్కడ వస్తుంటే ఇక్కడికి స్మెల్ వస్తుంది. ఆ వ్యక్తి నడవలేకున్నాడు, అతి కష్టం మీద నడుచుకుంటూ మసీదు మెట్లెక్కి దిల్లో ఊది తీసుకొని బాబా పాదాలకు నమస్కారం చేసి 1 నిమిషం కూర్చొని లేచి వెళ్ళిపోతున్నాడు. అతను వచ్చినప్పటి నుంచి ఈ లోపల ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అతని దగ్గర స్మెల్, కుష్ఠవ్యాధి దగ్గర, ఇతను బాబా దగ్గర కూర్చున్నాడు, ఏమి ఆయన వచ్చి బాబా పక్కనే కూర్చున్నాడు కాబట్టి అది అంటుకుంటుందేమో అని ఒక భయం. ఆయన అట్లా నమస్కారం చేసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ మనసులో బాబాకి ఎవరికో మనం అన్నట్టే థ్యాంక్ గాడ్ అనుకున్నది, అంటే వీడు వెళ్తున్నాడులే అని. అప్పుడు బాబా ఆమె తట్టు ఒక చూపు చూశాట. ఆ చూపులో ఏముందో ఆమె లోపలంతా కలయి పెట్టినట్టు అయిపోయిందట. నువ్వు ఇంత నీచురాలు అన్నట్టుగా ఉందట ఆమెకి మనసులో భావం. అతను మసీదు మెట్లు దిగి కొంత దూరం వెళ్ళాడు. ఇదే ప్రాసెస్లో చిన్నగా నడవలేక నడుస్తున్నాడు. వెంటనే బాబా కుర్రాన్ని పంపించి అతన్ని పట్టుకోరమ్మన్నారు. మళ్ళా సేమ్ ప్రాసెస్. ఈ లోపల మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. అతను అదే విధంగా అమిత స్లోగా మసీదు మెట్లెక్కి
దిని దగ్గరికి వెళ్ళి దినికి నమస్కారం చేసుకొని ఊది పెట్టుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాలకి నమస్కారం చేసి కూర్చున్నాడు. ఈ లోపల టెన్షన్ బిల్డ్ అయిపోతూ ఉంది. అప్పుడు బాబా నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. నేనేం తేలేదు అన్నాడు. ఎందుకంటే అక్కడ అంతా హై క్లాస్ వాళ్ళు కూర్చున్నారు ఆ సమయంలో బాబా దగ్గర. వాళ్ళ ముందు తను తెచ్చిన ఈ బాబాకి చూపించేదానికి అతను బిడియపడ్డాడు. పైగా అతను కుష్ఠవ్యాధి పీడితుడు. అందుకని బాబానే చొరవగా అతను కప్పుకున్న కంబళి చేతికి తీసుకొని అందులో కట్టిన మూట ఇప్పాడు. ఇప్పితే అందులో పాలకోవ బిళ్ళలు ఉన్నాయి. ఒక బిళ్ళ తీసి శ్రీమతి మేనేజర్ గారికి విసిరేశాడు. తిను అన్నాడు. ఇంక ఊహించండి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. మనల్ని ఆ స్థితిలో పెట్టుకొని ఊహించండి, ఆమెను పక్కన పెడదాం. అట్లా లెప్రసీ వ్యక్తి కంబళి ఆయన ఎక్కడెక్కడ బిళ్ళొచ్చుంటాడో అమిత మురికి పెట్టింది, దాంట్లో మూట కట్టుకొని వచ్చాడు. అప్పటికే ఈమె టెన్షన్లో ఉంది. ఆమె మీద విసిరేశాడు బిళ్ళ. తిను అన్నాడు. ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒకసారి మనం ఊహించుకోండి అంటూ ఇంకో బిళ్ళ తీసి బాబా నోట్లో వేసి, ఎప్పుడైతే బాబా నోట్లో ఆ పాలకోవ బిళ్ళ వేసుకున్నాడో ఆమెలో ఉన్న వికారం తగ్గిపోయింది. వెంటనే తను కూడా దాన్ని తినేసింది. అంటే నా మీదకే ఎందుకు విసిరాడు అంటే ఆమె లోపల ఏహే భావం ఉంది. వాళ్ళని తాకూడదని, వాళ్ళు తెచ్చి తినకూడదనే భావం ఆమెలో ఉంది. అందుకని అది పోగొట్టేదానికే బాబా నాకు ఇది ఈ లీల చేశాడు అనేవి తన చరిత్రలో రాసుకుంటుంది. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడిదే. వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తుంటారు. అంత మాత్రం చేత మనల్ని వాళ్ళని దూరంగా పెట్టకూడదు. వాళ్ళల్లో ఉన్న బాబానే చూడాలి, భగవంతుడినే చూడాలి. కాబట్టి బాబా ఎంత పెద్ద పెద్ద పదాలు ఎక్కడా చెప్పలా, బాబా ఎక్కడా సత్సంగాలు చేయలా, ఉపన్యాసాలు ఇవ్వాల, ఆయన గురించి ఆయన ఎక్కడా ఒక్క మాట కూడా బయటికి చెప్పుకోలే, ఏ ప్రచారము లేదు. మరి ఈరోజు ఇంచుమించు ప్రపంచం ఏమలో చూసినా బాబా భక్తులు అరాకొరా కనిపిస్తూనే ఉన్నారు మనకి. ఇంత ఉధృతి ఎలా వచ్చింది అంటే అందరి హృదయాల్లో ఆయన అంత స్థిర నివాసం ఎలా ఏర్పరచుకున్నారు. మొదట్లో ఎంతోమంది బాబా ఫోటోని మనం పూజించే దేవుడి దగ్గర పెట్టాలంటే ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే మన లోపల కూడా ఒక భావం ఏంటంటే బాబా ముస్లిం అనే భావం మన అందరిలో అప్పట్లో ఉండేది. బాబా గురించి మనకు తెలియనప్పుడు బాబా ఒక ముస్లిం కిందే మనం కూడా ట్రీట్ చేశాం. ఎక్కడికో ఎందుకు నా పర్సనల్ చెప్తాను నేను. మా గురువు గారు సాయినాథ్ అని శరత్ బాబు గారు, మీరు పేరు వినుంటారు. వెంకటగిరిలో నాకు ఒకరోజు ఆయన తారసపడినప్పుడు బాబా ఫోటో పెట్టుకొని పూజ చేయొచ్చు కదా అన్నాడు. ఈ మాటకు ఎవరేమనుకోబోకండి, పోయా సాయిబుల్ ఫోటో ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా అన్న. ఎందుకంటే ద్వారకామాయి ఫోటో ఎలా ఉంటుంది, అచ్చు ఆయన ముస్లింలాగే కనిపిస్తాడు మనకి. అందుకని నేను బ్లంట్గా రిఫ్యూజ్ చేశాను, నేను పెట్టుకోను. మరి నువ్వేం చేస్తా అంటే నేను రాముడిని పూజ చేస్తాను. సరేలే. అట్లా కొంతకాలం ఒక 5-6 నెలలు జరిగింది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వెంకటగిరిలో ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అని అదొకటి, మీరు విన్నారో లేదో, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అని ఒక యోగా పద్ధతిలో ఒకటి ఉంది, అది జరుగుతుంది. కృష్ణమూర్తి అని ఒక ఆయన వచ్చినాడు, కొండయ్య నువ్వు కూడా రా అన్నాడు. పోయాము, ఆయన ఏదో ఇనిషియేషన్ ఇచ్చాడు, కాసేపు ధ్యానం చేశాము. ఆ రోజు గురువారం వచ్చేటప్పుడు బాబా ఫోటో ఇచ్చాడు, ఈ ఫోటో పూజలో పెట్టుకున్నాడు. మరి అంతవరకు నాలో ఉన్న వ్యతిరేక భావం ఎట్లా పోయిందో తెలియదు. ఆ ఫోటో తెచ్చి అప్పటికప్పుడు ఆ షాప్ అతను ప్రాణం దించి ఫ్రేమ్ కట్టించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ రోజు పెట్టిన ఫోటో ఇప్పటికలా కొనసాగుతూనే ఉంది. మరి వాళ్ళ మాట మన మనసులో ఎప్పుడు ఎలాంటి చేంజ్ తెస్తుందో మనకే తెలియదు. అందుకని ఈ సత్సంగాల్లో కూడా పదే పదే కొన్ని మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన మనసుకు ఉండేది ఏంటంటే ఒక మాట వింటే మనం మర్చిపోతాం. పదే పదే ఆ మాట చెప్తూ ఉంటే అది మనసులో నిలిచిపోతుంది. కాబట్టి మనం సత్సంగాల్లో చెప్పుకునే కొన్ని మాటలు పదే పదే వినడం వల్ల వాటి మీద మన మనసు కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాని ప్రకారం మన జీవితంలో కొన్ని మార్పులు మనకు తెలియక మనమే చేసుకుంటాం. అందుకని కొన్ని ఇంపార్టెంట్ అయినవి పదే పదే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన మనసులు అలాంటివి. మనది మడతలు పట్టిన బట్ట అనుకోండి, ఒకసారి ఐరన్ చేస్తే రాదు. అది చాకలు ఏం చేస్తాడు, దాన్ని పదే 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 రుద్దితే ఆ మడతలు అనేవి సాఫీ అవుతుంది. అట్లాగే మన మనసులో ఎంతో గందరగోళం, ఒక ఆలోచన కాదు.
అది ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు. బాబా దగ్గర కూర్చొని ధ్యానం చేయాలని కళ్ళు మూసుకుంటూనే మనసు ఎట్టబోతుందో మన కంట్రోల్లో ఉండదు. చంచలమైన మనసుకి గుర్రం సంకేతం. గుర్రం కంటే కూడా చంచలమైంది మన మనసు. అందుకని అమిత స్పీడ్గా మన చేతిలోంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అందుకని అలా వెళ్ళేదాన్ని పట్టాలంటే దానికి పదే 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 దాన్ని దువ్వాల్సిందే. దువ్వి తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్లేస్లో కూర్చోబెట్టాల్సిందే. అలా చేస్తూ 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 ఉంటే కొంతకాలానికి మనకి ధ్యానం అంటే ఏంటో, అందులో రుచి ఏమిటో అర్థమయ్యేదానికి కొంత టైం పడుతుంది. 4-5 రోజులు, ఒక 2-3 నెలలు ధ్యానం చేసి నాకేమీ రాలేదంటే రాదు. దానికి కావాల్సింది పట్టుదల, పూర్వజన్మ సంస్కారం, బాబా మీద అమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడే మనం చేసే ప్రయత్నం కూడా అంతే త్వరగా ఫలిస్తుంది. ముందు మనం ప్రయత్నం అంటూ చేయడం మొదలు పెడితే దైవం తన సహాయాన్ని అందిస్తాడు. వార్తాలాపంలోనే ఇంకొక చోట 2 పిచ్చుకలు గుడ్లు పెట్టే సమయం వచ్చింది. భార్య చెప్పిందట, ఆయన సముద్ర పుట్టును మనం కట్టుకుందాము అంటే, వద్దొద్దు సముద్రం వస్తే గుడ్లు పోతాయి అంటే, ఆయన ఇలా సముద్రాన్ని నేను లెక్క చేయను, నీ గుడ్లు నేను తెచ్చిస్తానని ప్రగల్భాలు పలికి అక్కడే గూడు కట్టుకొని గుడ్లు పెట్టాయి. ఎప్పుడో సముద్రానికి ఆటో పూటో వచ్చింది, గూడుతోటి గుడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఈయన ఇంతకుముందు ప్రగల్భాలు పలికాడు కదా, కాబట్టి సముద్రంలో ఉండే గుడ్లు తేవాలంటే ఎట్లా, సముద్రాన్ని ఎండింపజేయాలి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని ఒక ఇసుక రెండవ తీసుకెళ్ళి సముద్రంలో వేయడం, ఒక నుడి పెట్టి తెచ్చి ఒడ్డునేయడం, ఇట్లా చేస్తూనే ఉన్నారు అవిశ్రాంతంగా. ఇవి చేసే కష్టాన్ని చూసి కొన్ని పక్షులు కూడా వచ్చి వీళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టాయి. ఓ రోజు ఆ దారిలో నారదుడు పోతున్నట్ట, చూసి ఏంటి ఇదంటే అవి చెప్పాయి. ఆయనకు అర్థమైంది, ఈ ఎన్ని జన్మలు ఎత్తినా ఈ సముద్రాన్ని నిందించడం అన్నది వీటి పని కాదని నేరుగా వైకుంఠానికి వెళ్ళాట. వెళ్ళి గరుత్మంతుడితో చెప్పాట, ఏమై నీ జాతి పక్షులు అక్కడ అల్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ హాయిగా కూర్చున్నావే, పోయి వాళ్ళకి ఏదో సహాయం చేయపో అన్నట్ట. ఈ గరుత్మంతుడు వచ్చి విషయం తెలుసుకొని తన రెక్కలతో బలంగా వేసేపటికి సముద్రం కాస్త పక్కకి వెళ్ళింది ఆ గాలి ఊపికి. అప్పుడు కనిపించిన గుడ్లు పిసుకలు తెచ్చుకున్నాయి. కాబట్టి వీళ్ళ ప్రయత్నం విడవకుండా చేస్తూ ఉంటే భగవంతుడు గరుత్మంతుడి రూపంలో సహాయం చేసినట్టుగా నీకు బాబా ఏదో ఒక రూపంలో నీ ప్రయత్నాన్ని సఫలం చేసేటట్టు ఆయన చేస్తాడు. కాబట్టి ముందు మనం ప్రయత్నం చేయడం అన్నది మొదలు పెడితే దైవకృప ఆటోమేటిక్గా మన మీదకి వస్తుంది. కాబట్టి మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని బాబా లీలలు చెప్పుకుందాం. అంతవరకు మీ అందరిలో ఉన్న బాబాకి నమస్కారం చేస్తూ సెలవు.